నమస్తే ఫ్రెండ్స్, నా పేరు భారత సుదర్శన్, సోషియో పొలిటికల్ అనలిస్ట్. ఈరోజు మనము భారత ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన అంశం గురించి చర్చిద్దాం. ఎంఎస్ఎంఈలు అంటే ఏమిటి? వీటి వల్ల మన భారతదేశానికి ఏ విధమైన ఉపయోగం ఉంది? మన దైనందిన జీవితంలో ఎంఎస్ఎంఈల యొక్క పాత్ర ఏమిటి? భారత ఆర్థిక శాఖ మంత్రి ఎంఎస్ఎంఈలకు కొన్ని లక్షల కోట్ల ప్యాకేజీని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దీనివల్ల బడుగు బలైన వర్గాలు, మధ్యతరగతి ప్రజలకు సంబంధించి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే ఎంఎస్ఎంఈల యొక్క పాత్ర ఏమిటి అనే విషయాల్ని మనము కూలంకషంగా చర్చిద్దాం. ఇది అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి కానీ, ఈ ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పదబంధాలు అనేటివి, టెర్మినాలజీ అనేటివి అందరికీ అర్థం కావు కాబట్టి, కానీ ఇవి అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన జీవితాలు మొత్తం కూడా వీటిపైనే ఆధారపడి ఉంటాయి కాబట్టి అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఎంఎస్ఎంఈలో చర్చించే ముందు భారత ఆర్థిక వ్యవస్థ ఈ కరోనా సంక్షోభం నుండి గట్టెక్కేందుకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 12 మే 2020న 20 లక్షల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దీని తదనంతరము ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 13 మే నుంచి రోజు దశల వారీగా మనకి ఈ ప్యాకేజీ వివరాలను తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఆర్థిక మంత్రి మొదటి విడతలో మనకి స్పష్టంగా ఎంఎస్ఎంఈలకు ఒక విస్తృతమైన ప్రయోజనాలు కల్పించే విధంగా మనకి అనేక ప్యాకేజీలను ప్రకటించడం అనేది జరిగింది. మిగిలిన వాటికంటే ఎక్కువ ప్రాముఖ్యతని వీటికి ఇవ్వడం అనేది జరిగింది. మనం స్థూలంగా జనరల్గా అబ్జర్వ్ చేస్తే భారత ఆర్థిక వ్యవస్థ దాని యొక్క కార్యకలాపాలు అనేటివి మనకి 3 రకాలుగా 3 సెక్టార్లలో మనకి కనిపిస్తాయి. ఒకటి ప్రాథమిక సెక్టార్, ప్రైమరీ సెక్టార్ అని అంటే వ్యవసాయ రంగం. రెండోది ద్వితీయ రంగము, సెకండరీ సెక్టార్గా చెప్పుకుంటాం, అది పారిశ్రామిక సంబంధమైంది. మూడవది సేవలకు సంబంధించింది, సర్వీస్ సెక్టార్గా మనం చెప్పుకుంటాం. తృతీయ రంగంగా కూడా మనం దీన్ని పిలుస్తారు. సో మరి ఈ ఎంఎస్ఎంఈలు అంటే ఏంటి? మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు ఆర్థిక వ్యవస్థకు ఈ ఎంఎస్ఎంఈలు అనేటివి ఒక హృదయం లాంటివి. మన శరీరానికి హృదయం ఏ విధంగా ముఖ్యమైనదో అదేవిధంగా ఈ ఎంఎస్ఎంఈలు భారత ఆర్థిక వ్యవస్థకు హృదయం లాంటివని ఆర్థికవేత్తలు మనకు విశదీకరించి చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ మరి ఆర్థిక వ్యవస్థకు దీనికి సంబంధించి మనకి యూపీఏ ప్రభుత్వము 2006వ సంవత్సరంలో ఎంఎస్ఎంఈడి డెవలప్మెంట్ సంబంధించి యాక్ట్ అనేది, చట్టం అనేది మనకి రూపకల్పన చేయడం అనేది జరిగింది. సో దీని ప్రకారము ఎంఎస్ఎంఈ అనేది మనకి 2 రకాలుగా మనకి వర్గీకరణ జరిగింది. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్, ఇంకొకటి సేవల రంగంగా మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ ఒక ప్లాంట్ కానీ లేదా మరి దాని యొక్క మిషనరీ ఎక్విప్మెంట్ సంబంధించి మనం పెట్టుబడి ఆధారంగా వర్గీకరిస్తాం. సో ఇక్కడ మనం ఏ విధంగా వాళ్ళు వర్గీకరించింది అనేది మనం చూద్దాం ఒకసారి. ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించి సూక్ష్మ అంటే మైక్రో, సూక్ష్మ పారిశ్రామిక రంగాలకు సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి మనకు వస్తుంది. దీంట్లో ఉత్పత్తి పరంగా అంటే మనకి పెట్టుబడి పరంగానే, ఉత్పత్తి పరంగానే అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా మనకి 25 లక్షల పెట్టుబడి వరకు మనకి ఉంటుంది. అట్లాగే సేవల రంగంలో వచ్చేసరికి 10 లక్షల లోపు మనకి ఈ పెట్టుబడులను పెడితే దాన్ని మనం సూక్ష్మ పరిశ్రమల రంగానికి సంబంధించిన దానిగా చెప్పుకుంటాం. చిన్న తరహా స్మాల్, సో దీనిలో మనకు వచ్చేసి స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ లోపల 50 లక్షల లోపు, అట్లాగే మనకి సర్వీస్ సెక్టార్లో వచ్చేసరికి 20 లక్షల లోపు మనకి
తర్వాత మనకి మీడియానికి సంబంధించి వచ్చింది. అంటే మీడియం అంటే మధ్య తరహా పారిశ్రామిక రంగానికి, పరిశ్రమలకు సంబంధించి ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో మాత్రం మనకి 10 కోట్ల లోపు, అట్లాగే సర్వీస్ సెక్టార్లో సేవల రంగంలో మాత్రం మనకి 5 కోట్లుగా మనం చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ మైక్రోకు సంబంధించి అంటే తర్వాత కాలంలో మనకి అనేక రకాలైన సంస్కరణలు తీసుకురావాలని మనకు జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రిగా 2 సార్లు మన భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు ఆ యొక్క ఆర్థిక విధానాలను సవరించుకుంటూ ఎంఎస్ఎంఈలను మనం పూర్తి స్థాయి లోపల కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నదని బీజేపీ దాని యొక్క అనుబంధ విభాగాలు ఎప్పటి నుండో కోరుతా ఉన్నాయి. 2008లో కూడా మనకి అట్లాంటి ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత మనకి 2019 జూన్లో మనకి ఈ ఆర్బీఐ అనేది ఒక కమిటీని వేయడం అనేది జరిగింది. యూకే సిన్హా కమిటీ వేసింది. ఈ సిఫార్సులను ఆధారంగా చేసుకొని సరళీకృతం చేయాలి, సింప్లిఫైడ్ చేయాలి, ఎంఎస్ఈలను సంబంధించి అప్డేట్ చేయాలన్న ఉద్దేశంతో మనకి వాటిని కొన్ని సంస్కరణలను ప్రభుత్వానికి సూచించడం జరిగింది. వాటి ఆధారంగానే ఎంఎస్ఎంఈలకు సంబంధించిన సంబంధిత మంత్రి నితిన్ గడ్కరీ గారు మనకి ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించి రీడిఫైన్ పునర్నిర్వచనం అనేది వీటికి సంబంధించి ఇవ్వడం అనేది జరిగింది. సో దీని ప్రకారము ఓల్డ్గా అంటే మధ్యలో మనకి 2018 కానీ దానిలో మనకి కొన్ని సంస్కరణలు అవి తీసుకురావాలనుకున్నారు, కానీ వాటన్నిటి కూడా ఈ కరోనా సంక్షోభంలో వాటన్నిటి కూడా కొట్టేసిన తర్వాత యూకే సిన్హా కంపెనీల సిఫార్సుల మేరకు వాటిని ఆధునీకరిస్తూ కొత్తవి మనకి ప్రతిపాదించడం అనేది జరిగింది. సో దీంట్లో కొత్తగా ప్రతిపాదించిన దాని ప్రకారం ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మైక్రో అంటే సూక్ష్మ పారిశ్రామిక రంగానికి సంబంధించి ఏ విధమైన నిబంధనలు విధించారు. ఇక్కడ మనకు అంతకుముందేమో మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కానీ, సర్వీస్ సంబంధించి కానీ, సేవలకు సంబంధించి కానీ 2 వేరు రకాలుగా మనకు ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ ఈ కొత్త నిర్వచనం ప్రకారము ఎంఎస్ఎంఈలలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టర్న్ ఓవర్ కానీ ఈ 2 కూడా అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి కానీ, ఈ సేవలకు సంబంధించి కానీ అంటే టర్న్ ఓవర్కి సంబంధించి ఈ రెండింటిని కూడా మనకి విభజించకుండా రెండింటిని కూడా మనకి జాయింట్గా చూపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి మైక్రోలో సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడి అనేది, ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ విధంగా ఉండాలంటే 1 కోటి వరకు ఉండాలి. అట్లాగే టర్న్ ఓవర్ మాత్రం 5 కోట్ల వరకు చూపించాలని తెలియజేశారు. స్మాల్ చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి వచ్చేసరికి మనకి ఒకటి 10 కోట్లు, ఇంకొకటి 50 కోట్లుగా మనం చెప్పుకుంటున్నాం. అట్లాగే మీడియం మధ్య తరహాకు సంబంధించి వచ్చేసరికి మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది దాని లోపల పెట్టుబడి అనేది 20 కోట్లుగా, అట్లాగే మనకి ఇంకొకటి ఈ టర్న్ ఓవర్ అనేది 100 కోట్లుగా మనకి నిర్వచించడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రతినిత్యం కూడా ప్రభుత్వం లోపల కానీ, ఆర్బీఐ కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, ఆర్థిక శాఖ కానీ ఇవన్నీ కూడా ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి? ఈ 20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీలో ఆర్థిక ఉద్దీపనంలో మనకి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి మనకి దీనికి సంబంధించి దాదాపుగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి 3 లక్షల కోట్ల ఎంఎస్ఎంఈలకు సంబంధించి మనకి ఇవ్వడం అనేది జరిగింది. అంటే కొలాటరల్ ఫ్రీ వాటికి సంబంధించి లోన్ సంబంధించి మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో అట్లాగే 50,000 కోట్లు ఈక్విటీ ఇన్ఫ్యూజన్ కింద మనకి ఎంఎస్ఎంఈ ఫండ్స్ని మనకి అలొకేట్ చేయడం అనేది జరిగింది. 20 కోట్ల వరకు సబార్డినేటెడ్ డెబ్ట్ మనకి ఎంఎస్ఎంఈలకు సంబంధించి కేటాయిస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ గారు మనకి ప్రకటించారు. ఎందుకు మరింత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇది చాలా ముఖ్యమైనది. ఇటు పోటీ పరీక్షలకు కానీ, అటు మిగిలిన వాళ్ళు కానీ మనము ఏ విధంగా వీటి నుండి మనము లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక ఉద్దీపనం అనేది కేవలం కొన్ని వర్గాలకో, పారిశ్రామిక వర్గాలకో, ధనవంతులకో కాదు. మన లోపల ఒక ఇన్నోవేటివ్ నాలెడ్జ్ ఉంటే, మన లోపల ఒక తపన ఉంటే, ఈ దేశానికి సేవ చేయాలనో లేదా మనము పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, మనము నలుగురికి ఉపాధి కల్పించాలనే ఒక లక్ష్యం ఉన్న యువత మన దేశంలోనే యువతనే దాదాపు 60% పైగా ఉన్నారు. కాబట్టి సో వీళ్ళకి అనుకూలంగా ఉండడం కొరకు
భారత ప్రధానమంత్రి వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకొని మనము ఎందుకు లాభాలు అంటే వీటి బెనిఫిట్స్ని ఎట్లా ఉంటాయి వీటిని ఎంఎస్ఎంఈలలో అంటే, ఒకటి తక్కువ వడ్డీతోటి మనకి బ్యాంకులు అనేటివి లోన్లు ఇస్తాయి, రుణాలు ఇస్తాయి. రెండోది వేర్వేరు పన్నుల రాయితీలు అనేటివి ఈ ఎంఎస్ఎంఈలకు మాత్రము వర్తించేటి ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రభుత్వం ఆ విధంగా ప్రోత్సహించడం అనేది జరుగుతూ ఉంది. అట్లాగే చాలా వరకు కూడా మనకి ఈ ప్రభుత్వ టెండర్లు అనేటివి మనకి కేవలం ఎంఎస్ఎంఈలకు మాత్రమే కేటాయిస్తూ మనకి ఓపెన్ చేయడం అనేది జరుగుతూ ఉంది, వాటికి మాత్రమే వర్తించే విధంగా. అట్లాగే ప్రభుత్వ లైసెన్సులకు సంబంధించి కానీ అట్లాగే సర్టిఫికేట్లకు సంబంధించి కానీ ఎక్కువ ప్రాధాన్యతను కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇట్లా బహుళార్థకమైన ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దీని ద్వారా మన దేశానికి ప్రజలకు ఏ విధమైన ప్రాముఖ్యత ఉంది, లాభాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ వ్యవసాయం తర్వాత భారతదేశంలో అత్యధికంగా ఉపాధిని కల్పిస్తున్న రంగం ఏదైనా అంటే ఎంఎస్ఎంఈలే. సూక్ష్మ చిన్న మధ్య తరహా పారిశ్రామిక సెక్టార్గా రంగంగా మనం చెప్పుకుంటాం. జీడిపిలో జాతీయ ఆదాయంలో 29% వరకు మనకి ఈ ఎంఎస్ఎంఈల నుంచే వస్తూ ఉంది, దాని వాటా అంతా ఉన్నది. 45% పారిశ్రామికంగా ఉపాధి కల్పన, ఎంప్లాయ్మెంట్, జాబ్స్ ఇవ్వడం అనేది మనకి ఈ ఎంఎస్ఎంఈల ద్వారానే జరుగుతూ ఉంది. 50% విదేశీ ఎగుమతులు, ఎక్స్పోర్ట్స్ అనేటివి మనకి ఎంఎస్ఎంఈల ద్వారానే జరుగుతూ ఉంది. అట్లాగే 6000 వివిధ రకాలైన ఉత్పత్తులు దేశంలో ఈ ఎంఎస్ఎంఈల ద్వారానే మనకి ఉత్పత్తి అవుతున్నాయి. అంటే చూడండి వీటి యొక్క ప్రాముఖ్యత. అంతేకాదు ఇవి మన దేశం వైవిధ్యభరితమైన దేశం, అనేక కులాలు, మతాలు, ప్రాంతాలు, విచక్షణలు, అట్లా వైవిధ్యాలు అనేక రకాలుగా మనకి భారతదేశంలో ఉన్నది. ఏంటి అంటే మనకు భిన్నత్వంలో ఏకత్వంగా చెప్పుకుంటాం. సో ఈ ప్రాంతాల మధ్య సమానత్వాన్ని సాధించేటందుకు, అసమానతలని రూపుమాపేటందుకు ఈ ఎంఎస్ఎంఈలు పనిచేస్తాయి. సో ఇక్కడ మనకి మహిళలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత కల్పించబడింది ఈ ఎంఎస్ఎంఈల ద్వారానే. గ్రామీణ ఆర్థిక వ్యవస్థని పెంపొందించడమే కాకుండా గ్రామీణ భారతంలో ఉపాధి కల్పన అనేది ప్రాధాన్యత అనేది మనకి కల్పించింది కూడా ఎంఎస్ఎంఈలే. పర్యావరణ రంగానికి ఎక్కువ ఫ్రెండ్లీగా, పర్యావరణ రంగానికి స్నేహపూరితంగా ఉంటాయి. పెద్ద పెద్ద బడా కార్పొరేట్ కంపెనీలు అన్నీ కూడా ఎక్కువ మోతాదులో మనకి పర్యావరణానికి హాని కలిగిస్తే ఈ ఎంఎస్ఎంఈలు మాత్రం మనకి తక్కువ మోతాదులో ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రజలకు, పర్యావరణానికి, నేచర్కి మనకి లాభాన్ని చేకూర్చే విధంగా ఉంటాయి. ఇది సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసేటివి ఎంఎస్ఎంఈలు. భారతదేశం మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, భారత ప్రభుత్వం 2025 నాటికి జీడిపిలో ఈ ఎంఎస్ఎంఈల యొక్క శాతము 29% నుంచి 50%గా పెంచాలని నిర్ణయించడం అనేది జరిగింది. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. అట్లాగే ఎగుమతులని 50% ఉన్నాయి, ఇప్పుడు అవి 75%కి ఇంప్రూవ్ చేయాలి, పెంపొందించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తద్వారా మనకి ఉపాధి ఇప్పుడు ఎట్లా ఉంది, ఈ ఎంఎస్ఎంఈల ద్వారానే 11.10 కోట్ల ఉపాధి కల్పన ఉద్యోగాలను ఈ ఎంఎస్ఎంఈ రంగం మనకు కల్పిస్తూ ఉంది. ఈ లక్ష్యాన్ని 2025 నాటికి 15 కోట్ల వరకు ఉపాధి కల్పించే విధంగా, జాబ్స్ క్రియేట్ అయ్యే విధంగా చేయాలని మన భారత ప్రభుత్వము నిశ్చయించుకోవడం అనేది జరిగింది. వీటన్నిటి ద్వారా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని $5 ట్రిలియన్ వరకు పెంచాలని నిర్ణయించుకోవడం జరిగింది. అంటే చూడండి, ఈ ఎంఎస్ఎంఈల యొక్క పాత్రని మనం విస్మరించలేము. ఇవి మనకి ఎట్లా ఉంటుందంటే, మనకి గేట్వే ఆఫ్ గ్లోబల్ గ్రోత్,
ఇక్కడలో ఒక దగ్గర మచిలీపట్నంలో, కాకినాడలో ఎక్కడో ఉన్న ఫిషెస్కి సంబంధించి, చేపలకు సంబంధించి కానీ, నిజామాబాద్లో, తెలంగాణలో ఎక్కడో ఉన్న పసుపుకు సంబంధించి కానీ, మరెక్కడో అస్సాంలో ఉన్న టీకి వాటికి సంబంధించి కానీ, ఇంకా వేరే దగ్గర ఉన్న వాటి ఉత్పత్తులకు, స్థానిక ఉత్పత్తులకు సంబంధించి కానీ వీటిని గ్లోబలైజేషన్ చేస్తూ, వీటికి ఒక మార్కెట్ను కల్పిస్తూ మన ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వము సంకల్పించింది. ఈ సంకల్పాన్ని దిగ్విజయం చేయడం కొరకు మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు భారత ప్రభుత్వం కూడా ఈ మధ్యతరగతి ప్రజలకు సంబంధించి, అట్లాగే జౌలి, చేనేతకు సంబంధించిన వాటి కూడా అధిక ప్రాధాన్యతనిస్తే పర్యావరణానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్లుగా మనం చెప్పుకోవచ్చు. తద్వారా ఏమవుతుంది, దేశీయ మార్కెట్ పెరుగుతుంది, దేశీయంగా మనకు జాబ్స్ వచ్చేటందుకు అవకాశం ఉంటుంది, మనకు ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండేటందుకు అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఇంజన్ లాంటి, ఒక రైలుకు ఇంజన్ ఎంత ముఖ్యమో అట్లాంటి ఇంజన్ లాంటి ఎంఎస్ఎంఈల యొక్క ప్రాముఖ్యత అనేది అంతే ముఖ్యమైనది. వాటిని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలము ప్యాకేజీలు ప్రకటించడమే కాదు, వాటిని సవ్యంగా అమలుపరిచే విధంగా తగిన చర్యలను తీసుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వానికి కానీ, అటు ప్రజలకు, ప్రజా సంఘాలకు మనకు కూడా ఉంటుంది. కాబట్టి మన దేశాన్ని ఈ సంక్షోభం నుండి గట్టెక్కించి మనము భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో నెంబర్ 1గా చూపించడానికి మనందరం కూడా కంకణబద్ధులమై ప్రయత్నిద్దాం. ఇట్లాంటి విజ్ఞానవంతమైన ఎన్నో ఉపయోగకరమైన అంశాలని తెలుసుకోవడం కొరకు నా యొక్క ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.